పరం చేస్తామన్న నిర్ణయం మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ మెడికల్ కాలేజీలతో పాటు 500 నుంచి 600 బెడ్డెడ్ హాస్పిటల్, ప్రతి కాలేజీకి అనుసంధానంగా ఒక 500 నుంచి 600 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా, ప్రభుత్వ ఆసుపత్రి కూడా ప్రైవేటు పరం చేయడానికి నిరసిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఈ రోజు రోడ్డెక్కి తమ నిరసన తెలియజేయడం అయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా తమ నిరసన తెలియజేయడం అయింది. అదేవిధంగా ఎప్పుడూ జరిగే మాదిరిగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ప్రజా సమస్య మీద ప్రజలు నిరసన తెలియజేసినా, నిరసన గొంతు వినిపించినా, పూర్వమైతే సినిమా యాక్టర్లని టాపిక్ డైవర్ట్ చేయడం కోసం సినిమా యాక్టర్లను పెట్టేవారు. ఇంకా సినిమా యాక్టర్లో నాటకం అలవాటు అయిపోతుంది కదా ఈ రాష్ట్ర ప్రజలకని చెప్పేసి కొత్తగా దేవుణ్ణి ముందుకు తీసుకొచ్చి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా జాగరూకతతో ఉన్నారు. మీకు సమస్య వచ్చినప్పుడల్లా దేవుణ్ణి కూడా తీసుకురావడానికి, ఎదరికి తీసుకురావడానికి తప్పుడు నిందలు వేసి తప్పుడు రకమైన వ్యవహారాలు చేయడం ఈ రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజల తరఫున ముందు ఈ రాష్ట్ర ప్రజల ప్రప్రదమైన కోరికైనటువంటి మెడికల్ కాలేజీలు, హాస్పిటల్లో ప్రైవేటు పరం చేయొద్దు అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తులైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా పప్పు బెల్లాల్లాగా రూపాయికి, ₹1 మీ మనుషులకి దయచేసి పంచిపెట్టొద్దు. ఈ రాష్ట్ర ప్రజల ఆస్తిని కాపాడడం కోసమే మీకు మ్యాండేట్ ఇచ్చారు. కానీ మీకు మ్యాండేట్ ఇచ్చిన ప్రతిసారి ఈ రాష్ట్ర ప్రజల ఆస్తులు తెగనమ్ముతానంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం.